నారాయణ మీ అందరికి సపోర్ట్ల మధ్య నేటి కార్యక్రమం ముఖ్య అతిథి సిడి చవాన్ గారిని వేదికకు సాదరంగా స్వాగతిస్తున్నాను. రండి పెద్దలు, నేటి సభాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ దైవజ్ఞ శర్మ గారికి సాదర స్వాగతం. రండి గురుగారు. ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ అధిపతి వారికి స్వాగతం పలుకుతున్నా. చవాన్ ఇవాళ శివాజీ మహారాజ్ సంస్కృతికి మూలస్తంభమైనటువంటి మహానుభావుడు. సాక్షాత్తు తుల్జామాత ఆయన కళ్ళలో కనపడి ఆవిష్కరించినటువంటి మాట. అలాంటి శివాజీ మహారాజ్ యొక్క పరంపరను లెగసీని కంటిన్యూ చేసినటువంటి యువమిత్రుడు మా చవాన్. ఎప్పుడు ధార్మికంగా ఉంటాడు. చవాన్ కూడా రెండు మాటలు. దైవజ్ఞ శర్మ గారికి ఇంకా వేదిక పైన ఉన్న పెద్దలకు నమస్కారం. భారతదేశంలో ఏంటంటే ఒక మైండ్ సెట్, మన మైండ్ సెట్, హిందువుల మైండ్ సెట్ ఏంటంటే మనకెందుకు, మనకేమొస్తుంది, వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు, ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళు ఉన్నారు కదా అనే మైండ్ సెట్ వల్ల మనం అన్నీ కాంప్రమైజ్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు లడ్డు విషయం కూడా అలాగే అయింది. అది ఎప్పటి నుంచి అవుతుందో మనకు తెలియదు. యాక్చువల్గా ఎక్కడ అవుతుంది, ఇంకా వేరే చాలా దేవాలయాల్లో కూడా అవుతున్నదేమో ఎవరికి తెలుసు. ఎవరు పట్టించుకుంటున్నారు? ఎవరు పట్టించుకోవట్లేరు. ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు కానీ అది రిజల్ట్ ఏమవుతుందో కూడా తెలియదు మనకు. మళ్ళీ సో అది వాళ్ళకు వదిలేయకుండా మన బాధ్యత ఏంది, మన భారతీయులు, మనం ఒక ఇండియన్స్, మన రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది దీంట్లో. ఇది కాకుండా మనం ఏం చేయాలి అంటే ఆ స్ఫూర్తి, ఆ ధైర్యం మనలో రావాలి. అది ఇన్స్పిరేషన్గా మనం ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసాము. శివాజీ మహారాజ్ లాగా మనము తయారు కావాలి, మన వారియర్ మైండ్ సెట్గా రావాలి. మనం ప్రొటెస్ట్ చేయాలి, ధర్నాలు చేయాలి, పని అయ్యే వరకు అది వదలవద్దు. యాక్చువల్గా మనము ఈ క్యాంపెయిన్ మళ్ళీ ఈ మొబైల్ యాప్ ద్వారా ఎవ్రీ ఆర్గనైజేషన్ అంటే ఏంది ఆబ్జెక్టివ్ అంటే మనకు హిందూ రాష్ట్రం కావాలి. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఈ హిందువులు అందరూ ఒక ప్లాట్ఫామ్లో రావడానికి కారణము ఏంటంటే మన అడగాల్సింది హిందూ రాష్ట్రం, కావాల్సింది హిందూ రాష్ట్రం. ఫస్ట్ అదే అయితే మనం ఉన్న అన్ని చిన్న ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని చిన్న అన్నీ సాల్వ్ అయిపోతాయి. దానికోసం మనం పోరాడదాము. మీ సహకారం, మీ సపోర్టు చాలా చాలా అవసరం ఉందని నేను కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. చిరంజీవి చౌహాన్ యువకుడు, యువరక్తం ఘనంగా ప్రవహించేటువంటి శక్తి సామర్థ్యం ఉన్న వ్యక్తి. ఒక పాశ్చాత్య మేధావి భారతదేశానికి వచ్చి నేను ముగ్గురిని స్మరిస్తా అన్నాడు. 100 కోట్ల జనాభాలో ముగ్గురు ఏంటి అంటే ఒక పుస్తకాన్ని, ఒక నదిని, ఒక వ్యక్తికి నేను నమస్కారం చేస్తాను. పుస్తకం భగవద్గీత, నది గోదావరి నది, వ్యక్తి శివాజీ మహారాజ్.